క్యాటరాక్ట్ క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి ఫైనల్ మ్యాచ్ యావత్ దేశమంతా కూడా ఎంతో ఎమోషన్గా ఎదురు చూస్తుంది. పాకిస్తాన్ని ఆపరేషన్ సింధూర్లో ఎలా మట్టి కరిపించామో ఇప్పుడు ఏషియా కప్ ఫైనల్లో కూడా దుబాయ్లో చిత్తుగా ఓడించాలని ప్రతి భారతీయుడు కూడా కోరుకుంటున్నారు. అసలు ఈ మ్యాచ్ ఎలా జరగబోతుంది, సో ఇండియన్ క్రికెటర్స్ ఆలోచన ఏ విధంగా ఉంది, అలాగే మాజీ క్రికెటర్స్ ఏ విధంగా ఈ మ్యాచ్ని ఆసక్తిగా చూస్తున్నారు, దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఆన్లైన్లో ఉన్నారు సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్, ఐపీఎల్ ఫార్మర్ ప్లేయర్ కళ్యాణ్ కృష్ణ గారు. సో మీతో సహా అక్కడ ఆడుతున్నటువంటి ప్లేయర్స్తో సహా యావత్ ఇండియా అంతా కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాత సరిగ్గా 6 నెలల తర్వాత జరుగుతున్నటువంటి మ్యాచ్ ఇది. అందులో ఫైనల్ మ్యాచ్. ఏషియా కప్ అంటే చాలా దేశాలు ఉన్నాయి. ఈ 2 దేశాలు దాదాపు 41 సంవత్సరాల తర్వాత ఇండియా పాకిస్తాన్ ఏషియా కప్లో ఫైనల్లో తలపడుతుంది. సో ఇప్పటికే 2 సార్లు ఓడించాం, కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా ఓడించాలి, వాళ్ళ నోళ్లకు సరైనటువంటి సమాధానం చెప్పాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నారు. ఒక ఇండియన్గా, ఒక ఫార్మర్ ప్లేయర్గా, ఒక కామెంటేటర్గా మీరేమంటారు? ఇది చాలా ఎమోషన్స్తో ముడిపడినటువంటి మ్యాచ్ అండి. ఇది జస్ట్ ఒక క్రికెట్ మ్యాచ్ కాదు, ఇది 2 దేశాలకు మధ్య చాలా చాలా ఎమోషన్స్కి ముడిపడినటువంటి మ్యాచ్ ఇది. ఎందుకంటున్నానంటే ఏదైతే దుశ్చర్యలు తీవ్రవాదులు చేశారో పెహల్గాం దాడిలో, దాని తర్వాత ఇండియా తిప్పికొట్టి, మన భారత్ ఎలా అయితే తిప్పికొట్టిందో, వాళ్ళ దుశ్చర్యలకి తిరిగి సమాధానం ఎలా ఇచ్చిందో ప్రతి భారతీయుడు చాలా గర్వంగా ఫీల్ అయ్యాడు. ఎస్పెషలీ మన దేశ జవాన్లు ఎవరైతే ఆ బార్డర్లో ఉన్నారో, ఎవరైతే ఆ ఆపరేషన్ సింధూర్లో అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా సలాం చెప్పాల్సిందే, వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకనంటే మనం అమాయకులు, ఏ మాత్రం ఏమీ తెలియని అమాయకుల పైన వాళ్ళు చేసిన దాడి తర్వాత, సరే తప్పు జరిగింది, మేము ఇలా చేయకుండా ఉండాల్సిందని కనుక పాకిస్తాన్ అనుంటే వాళ్ళ స్టేచర్ చాలా పెరిగి ఉండేది, మనతో పాటు ఉన్న దేశమే. కానీ ఎప్పుడు పాకిస్తాన్ ఎలా బిహేవ్ చేస్తుందో వాళ్ళు అలానే బిహేవ్ చేశారు. అందుకే మన టీమిండియా ప్లేయర్స్ కూడా ఏదైతే నిర్ణయం తీసుకున్నారో వాళ్ళతో మేము చేతులు కలపం. సరే మ్యాచ్ జరగాలంటారా, ఇది ఒక స్పోర్ట్ కాబట్టి 2 దేశాల మధ్య ఎప్పటి నుంచో ప్లాన్ చేసి ఉన్నటువంటి సిరీస్ కాబట్టి, బైలాటరల్ సిరీస్ కాదు కాబట్టి, మిగతా దేశాలు అందరూ కూడా కలిసి ఆడుతున్నారు కాబట్టి సరే మేము ఆడతామని చెప్పారు. ఏదైతే నిర్ణయం తీసుకున్నారో మేము షేక్ హ్యాండ్ ఇవ్వం, వాళ్ళకి మా సమ్మతం తెలపం అని చెప్పి ఇండియన్ టీం తీసుకున్న నిర్ణయం నాకైతే మాత్రం ఒక భారతీయుడిగా, ఒక ఫార్మర్ క్రికెటర్గా చాలా గర్వంగా అనిపించింది. హ్యాట్స్ ఆఫ్ టు సూర్యకుమార్ యాదవ్ అండ్ హిస్ టీమ్ అండ్ గౌతమ్ గంభీర్. సో అదేవిధంగా ఇవాళ జరగబోతున్నటువంటి మ్యాచ్ అంటే రవూఫ్ చేసినటువంటి ఏదైతే ఆ చిల్లర చేష్టలు, మన ఫైటర్ జెట్స్ని కూల్ చేసామని నంబర్ 6 అంటూ ఆ వేళ్ళని చూపిస్తూ, ఇవన్నీ కూడా మ్యాచ్లో మనం చూడలేదు, కానీ ఆఫ్ ది రికార్డ్ వచ్చినటువంటి వీడియోస్ అంతా కూడా మ్యాచ్ అనంతరం బయటకు వచ్చాయి, అతను చేసినటువంటి ఆ చేష్టలన్నీ కూడా. ఇప్పుడు దాని తర్వాత జరుగుతున్నటువంటి మ్యాచ్ ఇది. సో మన వాళ్ళు ఎలాంటి సమాధానం రవూఫ్కి చెప్పే ఛాన్సెస్ ఉందంటారు? రవూఫ్ని ఏమైనా టార్గెట్ చేసే అవకాశం ఉందంటారా? అభిషేక్ శర్మ, సుమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ ఇలా అసలు ఎప్పుడు కూడా క్రికెట్ చరిత్రలోనే ఇట్లాంటి దుశ్చర్యలు కానీ, ఇట్లాంటి సిగ్నల్స్ కానీ ఎవ్వరో ఏ ప్లేయర్ కూడా ఎప్పుడు చేయలేదు, చెయ్యరు కూడా. ఎందుకనంటే క్రికెట్ ఈజ్ అ జెంటిల్మెన్స్ గేమ్. మీ దేశంలో జరుగుతున్న పరిస్థితుల్ని మీరు చాలా హుందాగా తీసుకుని వ్యవహరించాల్సింది పోయి, మీరు చేస్తున్నటువంటి ఏదైతే ఆ పిచ్చి పనులు, పిచ్చి చేష్టలు ఉన్నాయో అదైతే మాత్రం ఒక క్రికెటర్గా నేనైతే అస్సలు దాన్ని సమ్మతించను. అందుకే మ్యాచ్ రిఫరీ పిలిచి కూడా తనకి ఫైన్ వేయటం కూడా చూసాం. అండ్ నాట్ ఓన్లీ మ్యాచ్ రిఫరీ అండి, ప్రపంచంలో పాకిస్తాన్ కంటే, సరే ఇప్పుడైతే పరిస్థితులు ఏమి సరిగ్గా లేవు, ఒకప్పుడు పాకిస్తాన్ టీం పైన చాలా గౌరవం ఉండేది, కానీ ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్ టీం పైన అసలు ఏ మాత్రం గౌరవం పొందేటువంటి చర్యలు కావవి. తప్పకుండా హ్యారిస్ రాఫ్ ఏదైతే ఆ చేష్టలు, పిచ్చి చేష్టలు, వెరీ చేష్టలు చేశాడో, ఫైటర్ జెట్లని కూల్చినట్టు ఏంటో, అది అసలు అయితే నాకు ఒక క్రికెటర్ బిహేవ్ చేయాల్సిన బిహేవియర్ లాగా అనిపించలేదు. దానికి బ్యాట్తో 100% మన టీమిండియా బ్యాటర్ సమాధానం చెప్తారు. అండ్ పాకిస్తాన్కి ఈ టీంకి సరైన బుద్ధి చెప్తారు. ఎందుకంటే మ్యాచ్ ఆడటం, గెలవటం, ఓడటం అనేది అది సహజమండి, అది ఎక్కడైనా కూడా జరగాలి. కానీ మీరు మీ దేశంలో జరిగే పరిస్థితుల్ని క్రికెట్ ఫీల్డ్లోకి తీసుకొచ్చి మీ బిహేవియర్ని చూపిస్తున్నారంటే మీ దేశానికి మంచిది కాదు, మీ దేశంలో రాబోతున్నటువంటి క్రికెటర్లకి, పౌరులకి మీరు మంచి సంకేతం ఇస్తున్నట్టు కాదు ఇది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనగానే అది ఎప్పుడు జరిగినా, అది టెస్ట్ మ్యాచ్ అయినా, వన్డే మ్యాచ్ అయినా, T20 మ్యాచ్ అయినా సరే, సో అది ఏ సీరియస్ అయినా సరే అందరం కూడా ఎంతో ఆసక్తిగా, ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తాం. హోరాహోరీగా మ్యాచ్ కూడా జరుగుతుంది. అయితే యుద్ధం తర్వాత
బహుశా మనం దాదాపు 1970s జరిగింది, 45 తర్వాత 47 తర్వాత అనేక యుద్ధాలు జరిగాయి, కార్గిల్ టైంలో కూడా యుద్ధాలు జరిగాయి. కానీ ఆ తర్వాత ఇండియా పాకిస్తాన్ ఒక ఫైనల్ మ్యాచ్లో తలపడడం అనేది నాకు తెలిసి బహుశా మన జనరేషన్కి ఇదే ఫస్ట్ టైం అనుకోవచ్చు. సో మీరు ఎలా అనిపిస్తుంది మీకు ఆ విషయాన్ని తెలిసిన తర్వాత ఒక 6 నెలల తర్వాత ఆపరేషన్ సింధూర్లో మనం పాకిస్తాన్ని చిత్తుగా ఓడించాం, వాళ్ళ ఎయిర్ బేసెస్ అన్నిటిని కూడా కొలాప్స్ చేసాం. ఒక రకంగా పాకిస్తాన్ని మనం బట్టలు విప్పి కూర్చోబెట్టినటువంటి పని చేసాం మన ఇండియన్ ఆర్మీ. అలాంటి తర్వాత ఇప్పుడు ఒక శాంతి విషయంలో మనం కామన్గా ఒక పీస్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో సీజ్ ఫైర్కి ఒప్పుకున్నాం, మనం వదిలేసాం. కానీ ఆ తర్వాత వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ మనల్ని వాళ్ళు ఓడించినట్టుగా వాళ్ళు అక్కడ మెడల్స్ ఇవ్వడం వాళ్ళ సైన్యాధికారులకి, ఇదంతా చూశాక ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ మ్యాచ్లో పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి. అక్కడ ఆర్మీయే కాదు, సోల్జర్సే కాదు, చివరికి క్రికెటర్స్ కూడా అటు బ్యాట్తోనూ బాల్తోనూ అవసరమైతే మాటలతో కూడా సమాధానం చెప్పాలని ప్రతి భారతీయుడు ఎదురు చూస్తున్నాడు. మీరేమంటారు? మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకనంటే నార్మల్గా క్రికెట్ వరకు పరిమితమై క్రికెట్ వరకు ఆడితే అసలు ఏ గొడవ ఉండేది కాదు, క్రికెట్ ఆడేవాళ్ళం అయిపోయేది. మాకు మీరు చేసినటువంటి ఏదైతే ఒక దుశ్చర్య ఉందో, అమాయకులైనటువంటి టూరిస్టులని పెహల్గాంలో పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో, మీరు అనొచ్చు వాళ్ళు అంటున్నారు ఏమని, టెర్రరిస్టులు మా వాళ్ళు కాదు మాకు తెలియదు అని చెప్పి. మీరు టెర్రరిస్టులని పెంచి పోషిస్తుందే మీరు పాకిస్తాన్ వాళ్ళు. అలాంటి అమాయకుల్ని మీరు ఇంత దారుణమైనటువంటి చర్య చేసిన తర్వాత మళ్ళీ మీరు వచ్చి మేము మిమ్మల్ని ఏం అనలేదు, మేము మీతో షేక్ హ్యాండ్ చేయమన్నాం అంతే. కానీ మీరేదో ఫైటర్ జెట్లు తీసాము, అవి చేసాము, ఈ చేసామని చెప్పి పిచ్చి చేష్టలు వెర్రి చేష్టలు చేసిన తర్వాత నేనైతే మాత్రం మనస్ఫూర్తిగా నేను కోరుకునేది ఒకటే, ఈరోజు ఇండియన్ టీం చాలా గట్టిగా పర్ఫార్మెన్స్ ఇచ్చి బ్యాట్ అండ్ బాల్తో సమాధానం చెప్పి పాకిస్తాన్ టీంని నోటి మీద వేళ్లు వేయించుకుని ఇంటికి పంపించాలి. అలాంటి పని చేశారంటే వాళ్ళు పూర్తిగా అయిపోయినట్టే. అది 100% జరుగుతుంది. ఈరోజు మ్యాచ్ మాత్రం ఒక మినీ యుద్ధాన్ని తలపిస్తుందని నేనైతే అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళు కూడా ఈజీగా వదిలిపెట్టరు విజయ్ గారు, వాళ్ళు కూడా 100% ఎఫర్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తారు. కానీ మన ఇండియన్ టీం ఎంత బలంగా ఉందో, మన ప్లేయర్స్ కి దేశం పట్ల ఎంత బలమైనటువంటి కోరిక గౌరవం ఉందో 100% ఈరోజు చూపిస్తారు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. సో ఇది ఒక రకంగా చూస్తుంటే ఈ ఎమోషన్స్ అన్నీ కూడా చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం చూస్తే ఇది ఒక రకంగా ఏషియా కప్ ఫైనల్ అనుకోవచ్చా, లేకపోతే వరల్డ్ కప్ ఫైనల్నే మనం తలపడబోతున్నాం, పాకిస్తాన్ మీద గెలిస్తే ప్రపంచాన్ని అంతా గెలిచినట్టుగా భావించే అవకాశం, అలాంటి అరుదైన ఆపర్చునిటీ వచ్చిందనుకోవచ్చు మన ఇండియన్ క్రికెటర్స్కి వరల్డ్ మ్యాచ్తో? చిచ్చి అసలు నేనైతే పాకిస్తాన్ క్రికెట్ టీమ్ లానే కన్సిడర్ చేయట్లేదండి ఇవాళ రేపు. ఎందుకంటే అంతకుముందు నాకు రెస్పెక్ట్ ఉండేది. వాళ్ళు చేసిన చర్యలు అండ్ వాళ్ళు ఆడుతున్న క్రికెట్ చూస్తే దే ఆర్ బిలో పార్ అండి. ఇండియన్ టీంకి ఎక్కడా కూడా దగ్గరలో కూడా లేదు. కానీ అందరూ ఏంటంటే 2 మ్యాచ్లు వాళ్ళు ఓడిపోయారు, వాళ్ళకి పోయేదేం లేదు, వాళ్ళే కాన్ఫిడెంట్గా ఉంటారేమో అనే ఒక చిన్న లా ఆఫ్ యావరేజ్ అంటాం కదా. కళ్యాణ్ కృష్ణ గారు, మనకి గెలిస్తే ఇది చిన్న విషయమే, అదే ఒకవేళ మ్యాచ్ ఫలితం తేడా వస్తే పెద్ద మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉందంటారా? తేడా వస్తే 100% అది టీమిండియా మానసిక మనోధైర్యాన్ని పైన చాలా ఎఫెక్ట్ అయితే పడుతుంది, మానసిక పరిస్థితుల పైన కూడా. నాకు తెలిసి ఇంత లూజ్ అండ్ కూడా వదిలిపెట్టరు విజయ్ గారు. ఎందుకంటే వరల్డ్ కప్ ఫైనల్ కాదు, అంతకు మించి పెద్ద మ్యాచ్ ఇది. కాబట్టి నాకు తెలిసి మొత్తం సిద్ధమై వస్తారు. ఎక్కడా కూడా ఇంత గాలి చిన్న స్పేస్ కూడా వదిలిపెట్టరు వాళ్ళు ఎంటర్ అవడానికి. తప్పకుండా గెలుపు మనదే ఖాయం. పందెం చూసుకోండి. ఇంకా కళ్యాణ్ కృష్ణ గారు, ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం. ఇవాళ సో మ్యాచ్ అనంతరం గెలిచిన తర్వాత ఆబ్వియస్లీ ఇండియానే గెలుస్తుంది, అది మనం ఖచ్చితంగా చెప్తున్నాం. ఇండియా ఉన్నటువంటి ఫామ్ను చూస్తే కూడా అర్థమవుతుంది. మనం కప్ గెలిస్తే పాకిస్తాన్ రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే ఆ సెలబ్రేషన్స్లో కావచ్చు, లేదంటే అక్కడ మెడల్స్ ఇచ్చేటువంటి టైంలో కావచ్చు, ఆ టైంలో వాళ్ళు మనతో పాటు షేర్ చేసుకునేటువంటి అవకాశం ఉందా? ఒకవేళ మ్యాచ్ ఫలితం జరగకూడదు, ఒకవేళ అలాంటిదే జరిగితే మన రెస్పాన్స్, మన రియాక్షన్ ఎలా ఉండే ఛాన్సెస్ ఉంటుంది? అంటే షేక్ హ్యాండ్ ఇచ్చుకునేటువంటి పరిస్థితి లేనప్పుడు అక్కడ వేదికను ఖచ్చితంగా ఇరువురు కెప్టెన్లు కూడా అక్కడికి రావాలి. సో అదేవిధంగా అందరూ కూడా మెడల్స్ తీసుకోవాలి. అక్కడ అందరూ ఒకవైపు మన టీం ఉంటే అటువైపు వాళ్ళ టీం ఉంటుంది. ఎలా ఉంటుంది వాతావరణం, ఎలా ఉండే అవకాశం ఉందంటారు మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం? విజయ్ గారు ఒకటే మాట, సైలెంట్ గా లేకపోతే వాళ్ళు ఏదన్నా పిచ్చి చేష్టలు చేశారు అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఐసీసీ చైర్మన్ జైషా పైన ఉన్నారు, ప్రెసిడెంట్. ఇన్ఫాక్ట్ చెప్పాలని క్షమించాలి, ప్రెసిడెంట్ ఉన్నారు అక్కడ. పొరపాటున వాళ్ళు గనక ఏమన్నా ఎక్స్ట్రాలు చేశారంటే వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ హావభావాలతో కానీ తప్పకుండా నాకు తెలిసి పాకిస్తాన్ని క్రికెట్ నుంచి 1 సంవత్సరం 2 సంవత్సరాలు బ్యాన్ చేసినా కూడా ఆశ్చర్యపోని అవసరం లేదు. ఈ స్ట్రిక్ట్ వార్నింగ్ అయితే నాకు తెలిసి పైన ఐసీసీ నుంచి పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి వెళ్ళుంటుంది.
ఏ మాత్రం ఓవర్ యాక్షన్ కానీ దుశ్చర్యలు కానీ హావభావాలు రాంగ్ సైడ్ లో వ్యక్తపరచడం కానీ 100% చేయరు. చేస్తే వాళ్ళ క్రికెట్కే నష్టం అవుతుందని నేనైతే గట్టిగా భావిస్తున్నాను. ఒకప్పుడు ఇలాంటి ఇండియా కాదు ఇప్పుడు. ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించేటువంటి రోజులు అప్పటి ఇండియావి. బట్ ఇప్పుడు అలాంటి పరిస్థితి కాదు. చెంప మీదకి చేయొచ్చే లోపలే తిరిగి ఆ చెంపని టార్గెట్ చేసే ఇండియా మంది. మన క్రికెటర్స్ కూడా అదేవిధంగా చాలా అగ్రెసివ్గా ఉన్నారు. మన వాళ్ళు కూడా ఏం తగ్గేది లేదనే పరిస్థితి కనిపిస్తుంది అనుకోవచ్చా? 100% తగ్గేదేలే. ముందుగా నాకు అసలు అభిషేక్ శర్మ యాటిట్యూడ్ అయితే మాత్రం యాటిట్యూడ్ గా బాస్ లాగా కనపడుతున్నాడు. తన బ్యాట్ తో సమాధానం చెప్తున్నాడు. ఎక్కువ మాట్లాడదు, వెళ్ళి పని చూసుకుని బౌలింగ్ చేయని చెప్తున్నాడు. నాకైతే మాత్రం అది ఒక సపరేట్ కిక్ ని ఇచ్చింది. 100% మీరు అన్నట్టు టీమిండియా, దిస్ ఈజ్ న్యూ యంగ్ టీమిండియా. మొన్న కూడా చెప్పాను మీకు, యథా రాజా తదా ప్రజ. పైన దేశ ప్రధాని ఎంత గట్టిగా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారో మనందరం కూడా అంతే కాన్ఫిడెంట్ గా గట్టిగా ఉన్నాం. జయం మనదే. సో బాల్ టు చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది, అంతేనంటారా? 100%. ఈవినింగ్ మిస్ కావద్దు. మ్యాచ్ గెలిచిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సార్ థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ కృష్ణ గారు. ఇది సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ కళ్యాణ్ కృష్ణ గారు, ఫార్మర్ ఐపీఎల్ ప్లేయర్ చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది ఇండియన్స్తో పాటుగా ప్రతి క్రికెటర్ కూడా, మాజీ క్రికెటర్లందరూ కూడా ఈ మ్యాచ్ని ఖచ్చితంగా ఇండియా ఘన విజయం సాధించాలి. చిత్తుగా పాకిస్తాన్ని ఓడించిన తర్వాత అప్పుడు పాకిస్తాన్కు సరైనటువంటి బుద్ధి వస్తుంది అనేది కూడా అందరూ కూడా కోరుతున్నారు. మరోవైపు పాకిస్తాన్ మళ్ళీ తిరిగి సూపర్ 4 మ్యాచ్లో చేసినటువంటి చిల్లర చేష్టలను తిరిగి కంటిన్యూ చేస్తే పాకిస్తాన్కు సరైనటువంటి బుద్ధిని చెప్పడానికి మన ఇండియన్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ విషయంలో ఎక్కడ కూడా ఏమాత్రం కూడా నిర్లక్ష్యం తగదు. మ్యాచ్ కూడా హోరాహోరీగా మారే ఛాన్సెస్ కూడా ఉంటాయని ఆయన అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది? ఒకవేళ ఇండియా కప్ గెలిస్తే పాకిస్తాన్ మౌనంగా ఉంటుందా, లేదంటే పాకిస్తాన్ ఎప్పటిలాగే చిల్లర చేష్టలు చేసి ఇండియన్ క్రికెటర్స్ని రెచ్చగొట్టే ఛాన్సెస్ ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.